ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీశైలేశదయాపాత్రం ధీపత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయాం నమతిమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆపదాం అపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము 19వ సర్గము. యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముని పంపుమని విశ్వామిత్రుని అభ్యర్థనము. మహాతేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు నుడివేను. ఓ రాజశేఖర, నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంన జన్మించిన వాడవు. వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను అందినవాడవు కనుక నీవు ఇట్లు మాట్లాడుటయే యుక్తము. నేను సంకల్పించిన కార్యమును తెలిపెదను, దానిని ఆచరింపుము. నీవు ఆడిన మాట తప్పకుండుము. ఒక లక్ష్యసిద్ధికై నేను యజ్ఞదీక్షను చేపట్టి తిని కామరూపులైన 2 రాక్షసులు దానికి విఘ్నములను కలిగించుతున్నారు. నేను ఆచరించుతున్న యజ్ఞము దాదాపు పూర్తి ఎగుచుండగా సుశిక్షితులైన పరాక్రమవంతులైన మారీచుడు, సుబాహువు అను 2 రాక్షసులు మాంసఖండములను రక్తమును యజ్ఞవేదికపై వర్షించుతున్నారు. నియమనిష్టలతో నేను ఆచరించుతున్న యజ్ఞము ఆ విధంగా విఘ్నములకు గురి అగుతున్నది. నా శ్రమ అంతయు వృధా అగుతున్నది కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇచ్చటికి వచ్చి తిని, ఓ భూపతి, ఇట్లు విఘ్నములను కలిగించుచున్నను వారిపై కోపమును ప్రకటించుటకు గాని వారిని శపించుటకు గాని యజ్ఞదీక్షలోనున్న నాకు యుక్తము కాదు కదా. ఓ నరేంద్ర, సత్యపరాక్రముడు, కాకపక్షధరుడు అంటే జులపాల చుట్టు గలవాడు, శూరుడును నీ కుమారులలో పెద్దవాడు అయిన శ్రీరాముని నా వెంట పంపుము. ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావంన యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు. నా వెంట వచ్చి యాగంను సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములుగా శ్రేయస్సులు సమగూరును, అందులకు సందేహము లేదు. ఈయన ఖ్యాతి ముల్లోకముల యందును వ్యాపించును. ఏ విధంగానైనను ఆ రాక్షసులు రాముని ఎదుర్కొని నిలవజాలరు. శ్రీరాముడు తప్ప మరి ఒకడు ఎవడును వారిని చంపజాలరు. ఓ మహారాజా, ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాపకృత్యములను చేసి ఉన్నారు. అందువలన వారికి చావు దగ్గర పడినది. వారు ఏ విధంగానూ రాముని ముందు నిలవజాలరు. ఓ రాజా, పుత్రవాత్సల్య కారణముగా రాముని శక్తి సామర్థ్యములను నీవు తక్కువగా పరిగణింపవలదు. నేను ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పుతున్నాను. ఆ మారీచ, సుబాహువులు రాముని చేతిలో మరణించినట్లే భావింపము. మహాత్ముడైన శ్రీరాముడు సాటిలేని పరాక్రమములు గలవాడు. ఆ విషయమును నేను బాగుగా ఎరుగుదును. నేనే కాదు, మీ పురోహితుడును మహా తేజస్వియగు వశిష్ఠ మహర్షియును ఎరుగును. అంతేకాదు, తపోధనులైన ఈ వామదేవాది మహర్షులను ఎరుగుదురు. ఓ రాజేంద్ర, ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్టలను, ధర్మవృద్ధిని నీవు కోరుకొంచున్నచో శ్రీరాముని నా వెంట పంపుము. ఓ కాకుత్స, నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటనే శ్రీరాముని నాతో పంపించుము. రాజవలోచనుడైన నీ ప్రియపుత్రుడగు శ్రీరాముని 10 దినముల పాటు యాగరక్షణార్థమై వెంటనే నాతో పంపుము. ఇదియే నా అభిష్టము. ఓ దశరథ మహారాజా, ఏమాత్రము విలంబము లేకుండగా నా యజ్ఞము సకాలములో పూర్తి ఎగునట్లు చూడుము.
నీకు మేలగుగాక, మనస్సున కలత చెందకుము. ధర్మాత్ముడును మహా తేజశాలియు అయిన విశ్వామిత్ర మహర్షి ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను. ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురి అయి భయముతో కృంగిపోయెను. విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలిచివేసెను. అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనందే మిగుల చలించిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్య బాలకాండే 19 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 19వ సర్గము సమాప్తము. మీరు ఇక్కడి వరకు విన్నారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మరి ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ పెట్టి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయొచ్చు కదా. ప్లీజ్. 20వ సర్గము. దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అశక్తతను ప్రకటించుట. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యను. పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లనెను: రాజీవలోచనుడైన నా రాముడు 14 ఏండ్ల వయస్సు కూడా నిండనివాడు కనుక ఇట్టి చిరుతప్రాయంన ఆ క్రూర రాక్షసులతో అతడు యుద్ధము చేయగలడని నేను అనుకొనను. ఇదిగో ఈ అక్షోహిణి సేనలకు నేను అధిపతిని. ఈ సైన్యంతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈ నా భటులు శూరులు, మొక్కపోని పరాక్రమశాలురు, వివిధాస్త్రములను ప్రయోగించటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రము కోరవలదు. నేను ధనుర్బాణములను చేతబట్టి నీ యాగ సంరక్షణము చేయగలను. యుద్ధరంగంన సేనలకు నాయకత్వము వహించి నా బొందిలో ప్రాణమున్నంత వరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను. నేనే అతడికి వచ్చేదను. నీ యజ్ఞవ్రత దీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తి అగునట్లు చేయుదును కనుక రాముని పంపవలసిందిగా అడుగవలదు. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములలో ఆరితేరినవాడు కాదు. ఆ రాక్షసులందరూ కపట యుద్ధమున నిగ్గుదేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు. ఓ మునీశ్వర, శ్రీరాముని సంగతి అట్లుండనిండు. రాముని ఎడబాసి ఒక్క క్షణకాలమైనను నేను బ్రతుకజాలను కనుక ఆ పసివానిని కోరవద్దు. యజ్ఞవ్రతమును చేపట్టిన ఓ బ్రహ్మర్షి, తప్పనిసరిగా రాముని వెంట గొనిపోదలచినచో నేనును చతురంగ బలములతో వచ్చేదను. అనుమతింపుడు. నాకు 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశముల కోర్చి అంటే అశ్వమేధ పుత్రకామిష్టి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను కనుక ఈ బాలుని మీరు కోరవలదు. నా 4 కుమారులలో రాముడనిన నాకు అత్యంతమైన ప్రేమ. పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకొని వెళ్ళవలదు. ఓ మునీశ్వర, ఆ రాక్షసులెవరు? వారి పరాక్రమము ఎట్టిది? వారు ఎవరి కుమారులు? వారి ఆకారములెట్టివి? వారికి ఎవరి అండగలదు? ఓ బ్రహ్మర్షి, కపట యుద్ధములో దిట్టలైన ఆ రాక్షసులను నేను గాని నా సేనలు గాని రాముడు గాని ఎట్లు ఎదుర్కొనవలెను? ఓ మహాత్మా, ఆ రాక్షసులు పరాక్రమంచే విర్రవీగుతున్నవారు గదా. ఆ దుష్టాత్ములను నేను ఎట్లు
నిలుపవలెను. అంతయును నాకు విశదపరచుము. దశరథుని వచనములను విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. రావణుడు అను రాక్షసుడు పౌలస్య వంశమున జన్మించెను. అతడు మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. అతనికి పెక్కు రాక్షస బలములు గలవు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను. అతడు ఆ వరగర్వముచే ముల్లోకములను బాధించుచున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవసువు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడు అని ప్రతీతి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనుట లేదు. కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబాహువు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్నారు. విశ్వామిత్ర మహర్షి ఇట్లు నుడువగా దశరథుడు మునితో ఇట్లనెను. రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వరా, మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా పుత్రుని మీరే అనుగ్రహింపవలెను. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవరును సంగ్రామ రంగమున రావణుని ఎదుర్కొనలేరు. ఇంకా మానవుల విషయంన చెప్పనేలా. ఆ రావణుడు రణభూమి యందు ప్రతి వీరుల యొక్క బలపరాక్రములను హరించివేయును. కావున ఓ మునిపుంగవా, నేను నా సైన్యంతో గూడి గాని పుత్రసహితుడనై గాని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను. ఓ బ్రహ్మర్షి, నా కుమారుడు దైవ సమానుడు, పూర్తిగా అమాయకుడు, యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు కాదు. పైగా బాలుడు. కావున అతనిని నేను పంపజాలను. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుతున్న ఆ మారీచ సుబాహువులు సుందోపసుందుల కుమారులు. యుద్ధమున వారు యమునితో సమానులు. కనుక నా ముద్దల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ సుబాహువులు మిక్కిలి పరాక్రమశాలురు, కథన రంగంన కాకలు తీరిన వారు. వారిలో ఒక్కరితో సైతము నా మిత్రులతో కూడి అయినను నేను యుద్ధము చేయజాలను. బ్రాహ్మణోత్తముడును, కుషికుని వంశము వాడును, మహాపురుషుడును అయిన విశ్వామిత్రుడు ఆ అసంగతములైన దశరథుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయను. సమిధలతో ఆజ్వాహుతులతో ప్రజ్వలిల్లిన అగ్నివలే ఆ మహర్షి మండిపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే వింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 20వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవాంశ శరదः శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం అస్మద్గురుతుల్యుల చరణారవిందార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.